శబరి, ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అవునా? ఏ లోడ్ బ్యాలెన్సర్ వాడావు? ఏం వాడితే బెస్ట్ అంటావు? అక్కడ 2 ఉంటాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. నీకు సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తాను రా ఒకసారి. నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లైక్ కొట్టావు. ఓకే. ఆ లైక్ కొట్టగానే ఆ లైక్ అనేది ఫస్ట్ నీ ఫోన్ దగ్గర నుంచి నీ లోడ్ బ్యాలెన్సర్‌కి ఒక టీసీపీ కనెక్షన్ ఫార్మ్ చేస్తది. ఫార్మ్ చేసి దాంట్లో ప్యాకెట్స్ ఎళ్తాయి. ఓకే. దాని తర్వాత నీ లోడ్ బ్యాలెన్సర్‌లో ఆ ప్యాకెట్స్ ఎలా ఎళ్తది? ఫస్ట్ నెట్వర్క్ లేయర్‌లోకి ఎళ్తది, ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లోకి ఎళ్తది, దాని తర్వాత అప్లికేషన్ లేయర్‌లోకి ఎళ్తది. అప్లికేషన్ లేయర్‌లో లోడ్ బ్యాలెన్సర్ ఆ ప్యాకెట్స్‌ని ఓపెన్ చేసి, ఓహ్! ఇది లైక్‌కి సంబంధించిందా అని చెప్పేసని ఆ టైప్ ఆఫ్ సర్వర్‌తో కనెక్షన్ ఫార్మ్ చేసి ఆ సర్వర్‌కి పంపించేస్తది. సో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డెసిషన్ మేకింగ్ అనేది అప్లికేషన్ లేయర్‌లో లోడ్ బ్యాలెన్సర్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి తీసుకుంటుందన్నమాట. ఇలాంటి వాటిని అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఇప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనుకో, లెట్స్ సే ఇప్పుడు జూమ్ లాంటి సెటప్ తీసుకుందాం. ఈ సెటప్‌లోని శబరి అనేవాడు, అలేఖ్య అనేవాళ్ళు ఇద్దరు వీడియో చాట్ చేసుకోవాలి. వీడియో చాట్ చేయాలంటే శబరి యొక్క ఆడియో, వీడియో ప్యాకెట్స్ అలేఖ్య దగ్గరికి చేరాలి. సో, ఫస్ట్ శబరి అనేవాడు లోడ్ బ్యాలెన్సర్‌తోని ఒక యూడీపీ కనెక్షన్ ఫార్మ్ చేసుకుంటాడు. ఓకే. ఈ యూడీపీ కనెక్షన్ ఫార్మ్ చేసి దాని ద్వారా ఆడియో, వీడియో ప్యాకెట్స్ పంపిస్తారు. ఈ ప్యాకెట్స్ అనేవి ఫస్ట్ నెట్వర్క్ లేయర్‌లోకి ఎళ్తాయి. దాని తర్వాత ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లోకి ఎళ్తాయి. ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లోనే ఆ వీడియో, ఆడియో ప్యాకెట్స్‌ని ఏదో ఒక సర్వర్‌కి ఆ లోడ్ బ్యాలెన్సర్ రూట్ చేస్తదనమాట. రూట్ చేసి ఆ ప్యాకెట్స్ డైరెక్ట్‌గా అలేఖ్య దగ్గర వరకు మాత్రం ఎళ్తాయి. సో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్యాకెట్స్ అనేవి ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లోనే డెసిషన్ తీసుకుంటున్నావు అనమాట. అది ఏ సర్వర్‌కి ఎళ్ళాలి అని చెప్పేసని. అప్లికేషన్ లేయర్ వరకు పట్టుకెళ్ళట్లేదు. సో, ఫైనల్‌గా ఏంటి అంటే అసలు నీ డేటా ప్యాకెట్స్ ఏ సర్వర్‌కి ఎళ్ళాలి అనే డెసిషన్ నెట్వర్క్ లేయర్‌లో అవుతుందా? అప్లికేషన్ లేయర్‌లో అవుతుందా? అని తెలుసుకున్నావనుకో, దాని ప్రకారం నీ లోడ్ బ్యాలెన్సర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట.